హలో ఫ్రెండ్స్, మీరు మీ జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నారా? అయితే నేను మీకు ఒక చిన్న కథని చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ విన్నాక మీ జీవితంలో కొంత మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. అనగనగా ఒక కాకి దాని జీవితం గురించి చాలా బాధపడుతుంది. ఒకరోజు చెట్టు మీద కూర్చొని ఏడుస్తుంది. అదే చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన భుజం మీద నీళ్లు పడతాయి, అంటే కన్నీటి చుక్కలు. స్వామీజీ తల పైకి లేపి చూస్తారు. ఏడుస్తున్న కాకిని గమనించి క్రిందకి రమ్మంటారు. స్వామీజీ కాకిని అడుగుతారు, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. కాకి అంటది, నా జీవితం అసలు నాకేమీ నచ్చట్లేదు. జనాలెవరికి నేనంటే అస్సలు నచ్చను. నాకు ప్రేమగా ఏమీ పెట్టరు. నన్ను ఎవరూ పట్టించుకోరు. ఈ జీవితం బ్రతకడం కన్నా చనిపోవటమే మేలు అంటది. కాకి మాటలు విన్న స్వామీజీ, ఎందుకు అలా అనుకుంటున్నావు? జీవితం అన్న తరువాత సుఖదుఖాలు అనేవి రెండూ ఉంటాయి. ఆ మాత్రం దానికే ఇలా ఏడవకూడదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ సంతోషంతో జీవితాన్ని ముందుకు పయనించాలి అంటారు. కానీ స్వామీజీ మాటలు కాకికి ఏమాత్రం అర్థం కావు. ఏడుస్తూనే ఉంటది. ఇంకా కాకిని చూసి స్వామీజీ, ఏడవకు, నీకు ఏం కావాలో చెప్పు, నేను నా మంత్రాలను ఉపయోగించి నీకు కావాల్సింది ఇస్తాను అంటారు. వెంటనే కాకి ఏడుపు ఆపేసి, అవునా స్వామీజీ, అయితే మీరు మీ మంత్రాలను ఉపయోగించి నన్ను అందమైన హంసలాగా మార్చేయండి అని అంటది. స్వామి, సరే, నిన్ను హంస రూపంలో మార్చేస్తా, కానీ దానికన్నా ముందు నువ్వు హంస దగ్గరికి వెళ్ళి నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అని అడిగిరా. నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటా అంటారు. కాకి ఆనందంగా గాలిలోకి ఎగిరి హంస కోసం వెతుకుతుంది. అంతలో ఒక హంస నీటిలో ఈదుతూ కనబడుతుంది. కాకి హంస దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అబ్బా, చూడడానికి ఎంత అందంగా ఉన్నావు, తెల్లగా మెలమెల మెరిసిపోతూ. ప్రతి ఒక్కరికి నువ్వంటే ఎంతో ఇష్టం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందమైన పక్షి ఏదైనా ఉంది అంటే అది నువ్వే అంటది. దానికి హంస అంటది, లేదు మిత్రమా, నువ్వు అనుకుంటున్నట్టు నేను అంత సంతోషంగా ఏమీ లేను. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాల అందమైన రంగులు ఉన్నాయి, కానీ నాకు ఏ రకమైనటువంటి రంగు లేదు. చూడటానికి తెల్లగా ఉంటాను అంతే. తెలుపు కూడా ఒక రంగేనా అంటది. నాకు తెలిసి చిలుక ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షి. ఎందుకు అంటే చూడటానికి రంగురంగులుగా భలే అందంగా ఉంటది అంటది హంస. ఇంకా ఈ మాటలు విన్న కాకి ఎగురుకుంటూ చిలుకని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక చెట్టు మీద జామకాయ తింటున్న చిలుకని కాకి చూస్తుంది. కాకి చిలుక దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, హే చిలుక, నువ్వు చూడటానికి అందంగా రంగురంగులుగా భలే ఉంటావు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే పక్షి ఏదైనా ఉంది అంటే అది నువ్వే అంటది కాకి. దానికి చిలక అంటది నవ్వుతూ, లేదు మిత్రమా, నేను నువ్వు అనుకునేంత సంతోషంగా ఏమీ లేను. ఎందుకంటే జనాలు నన్ను చూసిన తర్వాత నన్ను పట్టుకొని పంజరంలో బంధించేస్తారు. ఇంకా నేనెక్కడ సంతోషంగా ఉంటాను అంటది. కానీ నాకు తెలిసి సంతోషంగా ఉండేటటువంటి పక్షి ఏదైనా ఉంది అంటే నెమలి. ఎందుకంటే నాకన్నా అందంగా ఉంటుంది కాబట్టి అని చిలుక కాకికి చెప్తుంది. ఈ మాటలు విన్న కాకి మళ్ళీ ఎగురుకుంటూ నెమలిని వెతుకుతుంది. ఒక జూలో నెమలి బంధింపబడి కనబడుతుంది. నెమలి చుట్టూ వందలాది మంది నుంచొని చూస్తూ ఉంటారు. అందరూ వెళ్ళిపోయాక కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నిన్ను చూడడానికి ఎన్నో వేల మంది వస్తున్నారు. నన్ను చూస్తేనే జనాలు షుషు అని తరిమేస్తారు. నాకు తెలిసి నువ్వే ఈ ప్రపంచంలో ఎంతో సంతోషకరమైన పక్షి అంటది కాకి. కాకి మాటలు విన్న నెమలి అంటది, అవును మిత్రమా, నాకు తెలుసు. ఈ భూమి మీద చాలా అందమైన పక్షిని నేనే. కానీ ఏమి ఉపయోగం? నా అందం వల్లే నేను ఈ జూలో బందీగా పడి ఉన్నాను. జనాలు నన్ను చూసి ఆనందపడకుండా నా ఈకలను పీకి డెకరేటెడ్గా వాడుకుంటారు. అప్పుడు నాకెంత నొప్పి మరియు బాధ కలుగుతుందో చెప్పలేను మిత్రమా. కాకి నెమలి మాటలు విని ఆశ్చర్యపోతుంది. నువ్వు కూడా సంతోషంగా లేవంటే ఇంకా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే పక్షి ఎవరని అడుగుతుంది. నెమలి అంటుంది, ఈ జూలో నేను ఎన్నో ఏళ్ళగా ఉంటున్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే నువ్వే అత్యంత సంతోషకరమైన పక్షివి అంటుంది కాకిని. ఎందుకంటే నిన్ను ఎవరూ పట్టుకోరు, అలాగే పంజరంలోనూ బంధించలేరు. స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను కూడా కాకిలాగా ఎందుకు పుట్టలేదా అని బాధపడుతుంటాను. ఈ మాటలు విన్న కాకి మళ్ళీ తిరిగి స్వామీజీ దగ్గరికి వచ్చి ఇలా అంటది, కాకిగా పుట్టినందుకు మొట్టమొదటిసారిగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేనేంటో నాకు అర్థమైంది అంటది. అలాగే మన జీవితంలో మనకి సంబంధం లేని వాటి గురించి పదే పదే ఆలోచిస్తే
బాధ తప్ప ఆనందం ఉండదు. వేరే వాళ్ళను చూసి వాళ్ళ దగ్గర ఉన్నవి మన దగ్గర లేవు అని మనం ఎప్పుడైతే వేరే వాళ్ళతో మనం పోల్చుకుంటామో అప్పుడు జీవితంలో బాధ తప్ప ఇంకేమీ మిగలదు. అలా కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో మనకన్నా సంతోషవంతమైన జీవితం ఇంకెవరిది ఉండదు. ఈ కథ మొత్తం విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.